ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ప్రస్తుతం మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు, గాయత్రి అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దైవజ్ఞ వీరాపురం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, చాలా మంది ఇప్పుడు గాయత్రి మంత్ర ఉచ్చారణ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటున్నారు. కాకపోతే చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే, ఉచ్చారణ చేసేటప్పుడు మనం తప్పుగా ఉచ్చరిస్తే ఏమైనా దోషాలు కలుగుతాయా, అసలు కరెక్ట్ గా గాయత్రి మంత్ర పఠనం చేయాలంటే ఏ టైంలో చేస్తే మంచిది, ఎలాంటి ఫలితాలు కలుగుతాయని అందరికీ సందేహాలు ఉన్నాయి. ఈ రోజు మాకు గాయత్రి మంత్రం ఉచ్చారణ ఎలా చేయాలి, ఏ టైంలో మంచిది చేస్తే మంచిదో, ఆ గాయత్రి మంత్ర ఉచ్చారణ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలియజేయండి. మీరు చాలా మంచి విషయం అడిగారు. ఇది మూలమైంది, ఈ విశ్వానికే మూలమైనటువంటిది. ఒక మాట చెప్పాలంటే ఈ విశ్వంలో ఈ మంత్రమే జీవము, చలనము. ఏమిటి? జీవము, చలనం, కదలికలు. కదలికలు అనగా ఏంటంటే గాలి ద్వారా కదా ఏదైనా కదలిక అని కొంతమంది అనుకుంటారు. ఆ గాలికైనా సరే ఏ టు జెడ్ అన్నిటికీ ప్రాణము, జీవము, కదలికలు ఈ మంత్రం. అయితే ఈ గాయత్రి మంత్రం అనేది మనము ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే ఆ విగ్రహానికి పండితుడు అనగా అయ్యగారు ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఆ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు 10 మంది వినకుండా ఒక వస్త్రాన్ని అడ్డపెట్టుకొని ఆ విగ్రహానికి ఆ యొక్క మంత్ర ఉచ్చారణ చేస్తాడు. ప్రాణప్రతిష్ఠ మంత్రం. ఈ ప్రాణప్రతిష్ఠ అనేది ఆయన ఆ మంత్ర ఉచ్చారణ అనేది వాస్తవంగా చెప్పాలంటే గాయత్రి మంత్రం అన్నదే ప్రాణప్రతిష్ఠ. ఆ విగ్రహానికి జీవం వస్తుంది. గాయత్రి మంత్ర పఠనం వల్ల ఆ విగ్రహానికి జీవం వస్తుంది. చూసే వాళ్ళందరికీ రాతి విగ్రహం, కానీ అందులో ప్రాణం అనేది ఉంది, జీవం అనేది ఉంది. ఆ ప్రాణము, ఆ జీవము, ఆ కదలికలు అనేది ఉండడం వల్లనే ఆ గుడిలో శక్తి అనేది ఉద్భవిస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రజ్వలిస్తూ ఉంటుంది. అంటే ఒక చీకటిలో దీపాన్ని మనము వెలిగిస్తే ఆ దీప కాంతి ఎక్కడి నుంచి చూసినా కనపడుతుందో, అలాగే ఆ విగ్రహంలో ఉన్నటువంటి జీవం అనేది ఆ ఊరికి, ఆ గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాలకి, నగరానికి, దేశానికి కూడా పేరుని, ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చేస్తుంది. అంటే పలానా గుడిలో మనం పోయి ఆ గుడిలో మొక్కుకుంటే మనం కోరుకుంటే మన కోరిక నెరవేరుతుంది, మనం అనుకున్న పని జరుగుతుంది, సంతానం లేని వాళ్ళకి అక్కడ పోయి మొక్కుంటే సంతానం కలుగుతారు అని చెప్పేసి ఒక్కొక్క విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని గడిస్తుంది ఆ దేవాలయం. ఒకరితో ప్రారంభమై 100 మంది, 1000 మంది, లక్షల మంది కూడా ఆ దేవాలయానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ జీవం ఉంది కాబట్టి, ప్రాణం ఉంది కాబట్టి. ఇదే కాకుండా మనము మనిషియే కాకుండా ప్రతి ప్రాణికి కూడా కడుపులో కొన్ని మాసాల వరకే బొమ్మగా ఉంటుంది. ఈ ప్రాణం అనేది, జీవం అనేది గాయత్రీదేవి ఆ బొమ్మకి ప్రాణం పోస్తే ఆ బొమ్మ కాస్త జీవం పోసుకొని కడుపులో కదిలి ఆ తర్వాత డెలివరీ అవుతుంది. అయితే ఇక్కడ ప్రతిదానికి ప్రాణము, జీవము, మూలము గాయత్రి మంత్రం. ఒక మాటలో చెప్పాలంటే ఏ టు జెడ్ గాయత్రి మంత్ర పఠనం. అయితే ఈ మంత్ర పఠనాన్ని అందరూ పఠించవచ్చా, పఠించకూడదా అనేది సందేహం. అయితే మనము ఉచ్చరించే విధానము ఎవరైనా సరే కరెక్ట్గా ఉచ్చరించినప్పుడు లోపం లేకుండా, శబ్దధ్వనిలో కూడా లోపం లేకుండా, ఉచ్చారణ లోపం లేకుండా ఎవరైనా పఠించవచ్చు. మనము వీళ్ళే పఠించాలి, వీళ్ళు పఠించకూడదు అన్నామంటే అది తప్పు. ఎందుకంటే ప్రాణం అనేది అందరికీ ఉంది. ఆ ప్రాణం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ గాయత్రినే. ఎందుకంటే గాయత్రినే ప్రాణం, ప్రాణమే గాయత్రి అమ్మవారు.
ఇక్కడ మనం ఏంటంటే చాలా మంది లేడీస్ పట్టించకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేవు. అవి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత ఆలోచనలు. ఎవరైనా పఠించవచ్చు. ఈ మంత్రాన్ని మనం పఠించేటప్పుడు కంపల్సరిగా మనము వాక్కు శుద్ధి అంటారు కదా, మనం నోరు శుభ్రత ఉండాలి, శారీరక శుభ్రత ఉండాలి. రెండోది మనసు కూడా కల్మషం లేకుండా శుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటూ మన నడవడిక, మన ఆచారాలను కూడా కొంతవరకు వీలైనంత వరకు క్రమశిక్షణ ఉండాలి. ఇందులో యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు క్రమశిక్షణగానే ఉంటారు వీలైనంత వరకు కూడా. సంధ్యావందనం, వాళ్ళ నియమనిష్టలు, మడి ఆచారాలు, ఇవన్నీ కూడా చాలా వరకు వీలైనంత వరకు ఇది వరకు చాలా బాగా పర్ఫెక్ట్గా ఉండేవాళ్లే. కానీ ఇప్పుడు రాను రాను కాలానుగుణంగా కొన్ని వదిలిపెట్టేశారు. అది ఏది ఏమైనా కానీ ఈ మంత్రం అనేది మనకు సర్వశక్తిని ప్రసాదిస్తుంది, మనము ఇష్టమైన ఫుడ్ తిన్నామంటే శరీరానికి ఎనర్జీ, శక్తి వస్తుంది. శరీరానికి కొంతసేపు అనగా ఎనర్జీ ఉంటుంది. కానీ ఈ మంత్రం పఠించడం వల్ల జీవితాంతం ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది. జీవితాంతం ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది, శక్తి వస్తూ ఉంటుంది. మనకు ఈ మంత్రాన్ని మనం గాయత్రి మంత్రం అని చెప్పేసి మనము అందరికీ తెలిసిన మంత్రాలే, అందరికీ ప్రాణవాయు మంత్రం ఎన్నో ఉన్నాయి. అయితే మనకు ముందుగా మన యొక్క కష్టాలు వైదొలిగిపోవడానికి, మన ఆర్థిక పరంగా మనకు కలిసి రావడానికి, ముఖ్యంగా చెప్పాలంటే మన వంశము అభివృద్ధి చెందడానికి, ఇంకా అనేక రకాలుగా అనేక విధాలుగా మనము ఈ మంత్ర పఠనం వల్ల, అంటే సర్ప గాయత్రి మంత్రం అనేది ముఖ్యంగా పఠించాలి. సర్ప గాయత్రి మంత్రం గురుగారు, మామూలుగా మంత్రం అంటే ఒక గురుగారి దగ్గర తీసుకొని మాత్రమే ఉచ్చరించాలి, అప్పుడే దానికి శక్తి ఉంటుంది అంటారు. మరి గాయత్రి మంత్ర విషయంలో కూడా ఆ నియమం వర్తిస్తుందా? ఎవరికైనా కానీ గురువు ద్వారానే తీసుకోవాలి. ఎందుకంటే మనం స్వతహాగా తీసుకోవడం కన్నా కూడా గురువు దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఆయన దగ్గర ఆ మంత్రాన్ని మనము స్వీకరించేటప్పుడు దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆచారాలు, ఇవన్నీ కూడా పాటించమని చెప్పి ఆయన సలహా ఇస్తాడు. అవి ఎందుకోసం అంటే మన కోసం, మనము కట్టుబాటుగా జీవించడానికి కూడా, మనకు మంచి మార్గాన్ని నడవడానికి కూడా ఆయన ఉపదేశిస్తాడు. అంతేకాకుండా ఆయన కూడా అన్ని విధాల కఠోరంగా క్రమశిక్షణతో ఉండి ఆయన మంత్రాన్ని తెలియచేస్తాడు. కాబట్టి రెండు విధాల కూడా ఏది ఏమైనా క్రమశిక్షణ అనేది ముఖ్యం. ఏ విషయంలోనైనా క్రమశిక్షణ అనేది మన నియమాలు, మన ఆచారాలు, మన సిద్ధాంతాలు, మన యొక్క జీవన శైలి, మన యొక్క నడవడిక, మన విధి విధానం అనేది రీజన్ ఉండాలి. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. స్కూల్లో టీచర్ అంటే మనం ఇప్పుడు స్కూల్, అవి పూర్వం ఈ యొక్క వేదాలే అప్పుడు స్కూల్. అప్పుడు గురువులే ఇవన్నీ కూడా బోధించేవాళ్ళు. ఇప్పుడు వాటిని రాను రాను మన మోటివేషన్ చేసుకున్నాం, అంటే స్కూల్గా మనం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు ఈ పండితులే, గురువులే ఆ పిల్లలకి అందరికీ కూడా విద్యాబోధన చేసేవాళ్ళు. అన్నీ కూడా ఆ విద్యాబోధనలు ఏంటంటే ముందు స్పిరిచువల్గా వాళ్ళకి అన్నిటినీ కూడా తెలియచేసేవాళ్ళు. అంటే మనిషి ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోకూడదు, మంచి ఏది, చెడు ఏది అనేటివి అన్నీ కూడా వాళ్ళు ముందుగా నేర్పించేవాళ్ళు. ఇంకా కూడా మనుషులను చదవడం నేర్పించేవాళ్ళు. అంటే ఒక మనిషిని చెడు చేస్తున్న వాడిని ఆదర్శంగా తీసుకొని చూపిస్తారు. ఇలా చేస్తే అది లోకానికి విరుద్ధము, వాళ్ళని చెడ్డవాళ్ళు అంటారు, మీరు అలా నడుచుకోకూడదు అని చెప్తారు. అలాగే మంచివాడిని కూడా ఆదర్శంగా తీసుకుంటారు, మంచివాడిని కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఈయన మంచి చేశాడు, 10 మందికి లోక కళ్యాణం చేశాడు, చీమకు కూడా హాని చేయనివాడు అని చెప్పేసి ఆయనను మీరు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా నిర్ధారణ చేస్తూ వాళ్లకు జీవన విధి విధానాలన్నీ కూడా తెలియచేసేవాళ్ళు. సరే, ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు మంత్రం అనేది మన అభివృద్ధి కోసం, ఏదేమైనా ఎవరికైనా కానీ అభివృద్ధి అనేది జరగాలి.
అభివృద్ధి జరిగినప్పుడే వాళ్లకు ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి నడవడిక ఒక్కొక్క రకం. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది కావాలి. అవును, తప్పనిసరిగా కావాలి. ఆర్థిక పరంగా ముఖ్యంగా మరీను. అవును, ఆర్థిక పరంగా ముఖ్యంగా అభివృద్ధి అనేది కావాలి. అయితే సర్ప గాయత్రి మంత్రం అనేసి మనకు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి మంత్రమే. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించవచ్చు. దేనికంటే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం కోసం. ఇటు గాయత్రి, అటు సర్ప మంత్రం. ఎన్నో మంత్రాలు ఉంటాయి, కానీ ఈజీగా అర్థమయ్యే మంత్రం చెప్పడం బెటర్. ఎందుకంటే చాలా పెద్ద మంత్రాన్ని మనం చెప్పడం అందరూ పఠించలేరు. అందుకనేసి మనము ఆర్థికంగా బాగుండాలి, అటు సర్పదోషాలున్నా, పితృదోషాలున్నా, ఎటువంటి దోషాలున్నా కూడా, నరదృష్టి దోషమున్నా కూడా వైదొలిగిపోవాలి. గ్రహ దృష్టి దోషమున్నా వైదొలిగిపోతుంది. అలాగే గాయత్రి మంత్రం ఉండడం వల్ల మనకు లక్ష్మీ యోగం కలుగుతుంది. లక్ష్మీ యోగం కలుగుతుంది. ఆ మంత్రమే ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. ఇక్కడ ప్రచోదయాత్ అన్న చాలు. ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్. ఇక్కడ గాయత్రి సర్పమంత్రం. సర్పం అంటే మామూలుగా సర్పమే అనుకుంటారు. అనంతుడు, అనంత లక్ష్మి యోగం కలగాలంటే ఈ మంత్రం విశేషమైనటువంటి మంత్రం. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆర్థికమైనటువంటి యోగం. అందులోనూ అమ్మవారి యొక్క గాయత్రి కూడుకొని సర్పానుగ్రహం. మొత్తం మీద ఓవరాల్ గా చెప్పాలంటే అనంత లక్ష్మీ యోగం, అనంత లక్ష్మీ యోగం. యోగం ఎప్పుడు పఠించాలి గురుగారు ఈ మంత్రాన్ని? మనము సూర్యోదయానికి ముందు పఠించినట్టయితే తప్పకుండా ఫలిస్తుంది. లేదా సంధ్యా సమయం. సంధ్యా సమయము అనగా సాయంత్రం అనేది పగలు వెళ్ళిపోతూ చీకటి వచ్చే సంధి కాలం అంటారు, లేదా సాయంకాలము అంటారు, ముడి సంధ్యాల అంటారు. ఈ సమయంలో రెండు ముడి పడేటప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షంగా ఆమె సంచారం చేస్తూ ఉంటుంది. దాన్నే దైవ సంచార సమయం అంటారు. ఆ సమయాన్ని దైవ సంచార సమయము, లక్ష్మీ సంచార సమయము. ప్రతి ఇంటిని, ప్రతి గడపను కూడా లక్ష్మీదేవి సంచరించి వెళ్తూ ఉంటుంది, ప్రతి గడపను కూడా సందర్శించి వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటుంటారు. ఆ సమయంలో ఈ మంత్రాన్ని మనము వీలైతే తులసిమాల కానీ తులసిమాల తీసుకొని ఈ మంత్రాన్ని మనం ఒక 108 సార్లు పఠించినట్టు అయితే 100% వాళ్ళు అంటే మనం ఈరోజు చేసాం, రేపే నాకు అనంత యోగం కలగాలంటే కలగదు. మనం చేస్తూ వెళ్తూ ఉంటే 100% అనంత యోగం కలుగుతుంది. మనము చేసేదాన్ని బట్టి పోను ఏదో ఒక రూపంలో మనకు అనేక రకాలుగా కలిసి రావడం అనేది ప్రారంభమవుతుంది. మనము తొందరగా కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కొంత అంటే కొన్ని సంవత్సరాల కల్లా చెప్పలేనంత ధనవంతుడయ్యే అవకాశము ఉంది. మనం ఈరోజు చేసి రేపు రాత్రికే మనము కోటీశ్వరులం కావాలంటే కాలేరు. కానీ 100% చేసిన ఫలితాన్ని బట్టి మనం సంవత్సరం అంతా చదివితే కదా లాస్ట్లో ఎగ్జామ్లో పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది తెలుస్తుంది. అలాగే మన మంత్రం కూడా చేసిన దానికి ప్రతిఫలం కింద సమయం పడుతుంది, కానీ రావడం అయితే 100% వస్తుంది. అయితే గురుగారు మీరు చెప్పినట్టుగా సర్పగాయత్రి మంత్రాన్ని పఠనం చేసేప్పుడు ఇప్పుడు ఆహారపు నియమాలు కానివ్వండి, లేకపోతే స్త్రీలకు ప్రత్యేక సమయాలు ఉంటాయి, ఆ టైంలో ఉచ్చరించవచ్చా? ఒకవేళ అలాంటి నియమాలు ఉంటే ఎప్పుడు ఏ టైంలో మనం మరి ఫర్దర్ గా కంటిన్యూ చేయొచ్చు అంటారు? మంచి మాటే. వాస్తవంగా చెప్పాలంటే ఈ మంత్రం పఠించే వాళ్ళు సూర్యోదయానికి ముందు అన్నాం కాబట్టి వాళ్ళు ఎలాగో స్నానం చేసి పఠిస్తారు. కంపల్సరిగా తల స్నానం ఆచరించి ఈ మంత్రాన్ని పఠించాలి. ఉదయం
సాయంత్రం అయినా సరే మళ్ళీ వీలు చూసుకొని మన నడుచుకున్న విధానాన్ని బట్టి, మన ప్రవర్తించిన విధానాన్ని బట్టి మళ్ళీ తలస్నానం ఆచరించే ఈ మంత్రాన్ని పఠించాలి. తలస్నానం చేయకుండా ఈ మంత్రాన్ని పఠించకూడదు. రెండోది, మీరు ఇందాక అన్నట్టుగా మాంసాహారం తినేవాళ్ళు ఈ మంత్రాన్ని పఠించవచ్చా అంటే వాస్తవంగా పఠించకూడదు. ఒకవేళ పఠించాలి అనుకుంటే వాళ్ళు మాంసాహారాన్ని తినకూడదు. అది ఏమిటి, ఎప్పటి వరకు అంటే ఇందాక మనం అనుకున్నాం ఏమని, 108 మంత్ర జపం చేయాలి. ఆ మంత్ర జపం చేయాలి అనుకుంటే ఎన్ని రోజులు చేయాలనుకున్నారు అన్ని రోజులు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. ఓకే, మనం ఎన్ని రోజులైతే పఠిస్తామో అన్ని రోజుల వరకు పాటించాల్సిందే. మనం అన్ని రోజులు అంటే ఇప్పుడు దీక్ష అంటాం కదా, ఆ దీక్షలాగే ఈ మంత్రాన్ని కూడా అన్ని రోజుల వరకు కూడా మనము తినకూడదు. గురుగారు, ఇప్పుడు అందరికి వచ్చే సందేహం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అంటే ఆహారపు అలవాట్లు ఎవరి వాళ్ళకి ఉంటాయి, నాన్ వెజ్ తీసుకున్నా కానీ తలస్నానం చేయడం, ఆ నెక్స్ట్ డే పఠించుకోవచ్చు అని చెప్తున్నారు. అలాంటి వెసులుబాటు ఏమైనా ఉందా ఈ మంత్ర జపం? అట్లా ఏమి ఉండదండి, అలా ఏముండదు. వాస్తవంగా మీరు అన్నట్టుగా మనము ఇన్ని రోజులు ఈ మంత్రాన్ని పఠించాలి అనే ఒక నిర్ణయించుకున్నప్పుడు అన్ని రోజులు కండిషన్ ఉండాల్సిందే, క్రమశిక్షణ ఉండాల్సిందే. క్రమశిక్షణగా మనం ఒక 9 రోజులు, 11 రోజులు, లేకపోతే 27 రోజులు, 41 రోజు లేదా 108 రోజులు అనుకున్నాం కాబట్టి అన్ని రోజులు క్రమశిక్షణగా పాటించాల్సిందే. మనము తినకూడదు, మనము చేయకూడదు, అలాగే మనం చేసి పెట్టకూడదు. వాస్తవంగా లేదు అనుకున్నప్పుడు మంత్రాన్ని చేయడం ఆపేయాలి. అది కూడా ప్రారంభమే చేయకూడదు. చేసేటప్పటికి కంపల్సరిగా మనము ఎన్ని రోజులు అయితే చేద్దాం అనుకున్నామో అన్ని రోజులు కంపల్సరిగా ఎటువంటి ఇంట్లో నాన్ వెజ్ చేయకూడదు. రెండోది, మన నడవడికి కూడా, మన మాట తీరు కూడా అతిగా ప్రవర్తించకూడదు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అంటే అవసరాన్ని బట్టి మాట్లాడడం, మితంగా మాట్లాడడం, మితంగా భోజించడం మంచిది. అలాగే ప్రతిదీ కూడా కండిషన్ ఉండడం మంచిది. అంతేకాకుండా మనము జీవితాంతం తినకూడదా అని అంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఎన్ని రోజులు అయితే చేయాలనుకున్నాం అన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. తినే వాళ్ళకి, అందరికి కాదు, తినే వాళ్ళకి, తినాలని అనుకునే వాళ్ళకి మంత్ర పఠనం అనేది ఇన్ని రోజులు మనం కండిషన్ పెట్టుకున్నాం కాబట్టి అన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ అభిప్రాయం. తినమని మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. రెండోది, తినొద్దు అని చెప్పడానికి, ఎందుకంటే తినే వాళ్ళని తినొద్దు అంటే మనం ఏం చేస్తాం? అలాంటప్పుడు మంత్రం పఠించకపోవడం మంచిది. లేదు, మంత్రం ఎటు తిరిగి పఠించాలి, నేను బాగుపడాలి, మేము మా కుటుంబం చక్కగా అభివృద్ధి చెందాలి కదా అని అనుకుంటే మనం ఇన్ని రోజులు అనుకున్నట్టుగా కండిషన్ ప్రకారంగా వాళ్ళు ఆ మంత్ర పఠనం అంతవరకు కూడా ఎటువంటి అపచారాలు చేయకుండా పఠించి వాళ్ళు అనుకున్న పనులు నెరవేర్చుకొని తర్వాత కావాలంటే తినచ్చు. అంతే తప్ప మంత్రం అనేది ముఖ్యమైనది. ఎందుకంటే మనము మన కుటుంబం బాగుంటేనే కదా తర్వాత జీవితాంతం తినచ్చు. కావాలంటే ముందు మనం బాగుపడేదానికి మార్గం చూసుకోవాలి. మనం బాగుపడుతూ మనతో పాటు 10 మందిని బాగుపడేలాగా చూసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. గురుగారు, అయితే ఇంతకు ముందు మన పెద్దలు పొలంలో పనిచేసేటప్పుడు కానీ అప్పుడు ఏదైనా సర్పాన్ని చంపడం వల్ల సర్పదోషాలు కానీ శాపాలు కానీ కలుగుతాయి అంటారు. ఇప్పటికీ కూడా చాలా మంది మ్యారేజ్ విషయం లేట్ అవుతున్నా, ఒకవేళ పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళు సర్పదోషాలను ఎదుర్కొంటున్నారని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి అసలు ఈ సర్పదోషాలు కానీ సర్పశాపాలు కానీ మనకి ఎందుకు వస్తాయి? ఒకవేళ మనకి ఆ శాపం ఉన్నట్టయితే మనం బయట ఎలా పడవచ్చు? ఏదైనా నియమాలు కానీ పూజలు కానీ చేసుకొని ఎలా బయటికి రావచ్చు? చాలా మంచి విషయమే. ఎందుకంటే సర్పము అన్నది కాలము. ఏమిటి? కాలము జరుగుతున్నది. ఇక్కడ సర్పంలో మనకు సర్పశాపము, సర్పదోషము, కాలసర్పదోషము, లేదా అనంతనాగ దోషము, సవ్యకాల సర్పదోషము, అపసవ్యకాల సర్పదోషము, అనంత కాల సర్పదోషము, చాలా ఎన్నో ఉన్నాయి. మహాపద్మ కాల సర్పదోషము, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి. అయితే వీటి అన్నిట్లేకల్లా అతి భయంకరమైనది ఏమిటి అంటే సర్పశాపము. సర్పశాపం అనేది ఏంటంటే
పితృశాపము, మాతృశాపము అనేది అన్నీ కూడా ఇవన్నీ కలిపితే ఈ సర్పశాపం. అయితే పితృశాపము అనేది ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే, మనము ఈ జన్మలోనే అనుకుందాం, మన తల్లిదండ్రులని మనము చూడకపోగా మనం వాళ్ళని కొట్టడము, తిట్టడము, దూషించడము, ఎక్కువగా వాళ్ళను తన్నడము చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొట్టడం, తిట్టడము, ఏడిపించడము, వేడించడము, వాళ్ళని ప్రతిరోజు బాధించడము, బాధ పెడుతూ ఉండడము, అది చెప్పలేనివి. ఇవన్నీ చెప్పడానికి మన ఎపిసోడ్లు సరిపోవు కాబట్టి షార్ట్ కట్ లోనే వాళ్ళని బాధించడం, ఏదో ఒక రూపంలో బాధించడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని దూషించడం, వాళ్ళ పైన ఉమ్ము అంటే ఎంగిలి ఉయ్యడము, లేదంటే వాళ్ళని కొట్టడము, వాళ్ళ కాళ్ళతో తన్నడము, చిత్రహింసలు పెట్టడం. మనం వాళ్ళకు పెట్టకపోగా వాళ్ళను అన్ని విధాల మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, తండ్రి అనేది మనకు ప్రత్యక్ష దేవతలు, సమానం అంటారు. అవును, దైవ సమానం కాదు, సాక్షాత్తు ప్రత్యక్ష దైవాలు మనకి. ఎందుకంటే దేవుణ్ణి మనం చూడడం లేదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రి మనకు దేవతలు, అంటే అమ్మవారు, అయ్యవారు, ఇద్దరు. ఇక్కడే ప్రత్యేకంగా ప్రత్యక్షమైనటువంటి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. మనం రుణం తీర్చుకోకపోగా వాళ్ళను చిత్రహింసలకి గురి చేస్తున్న వాళ్ళు అధికంగా ఉన్నారు ఇప్పుడు. మనము వాళ్లకు పెట్టలేకపోయినా కానీ వాళ్ళను నిందించడము, దూషించడము ఎప్పుడైతే చేస్తామో అప్పుడే వాళ్ళు ఎంత బాధపడతారో అంత నెగటివ్ మనలో ఏర్పడుతుంది. దాన్నే పితృశాపము, మాతృశాపము. దేన్ని కూడా పరిగణలోకి సర్పశాపానికి కూడా పరిగణలోకి వస్తుంది. మనం సర్పాన్ని చంపితేనే సర్పశాపం వస్తుందా అన్నది కూడా కాదు. తల్లిని, తండ్రిని ఎప్పుడైతే మనం బాధ పెడతామో అప్పుడు సర్పం అనేది మనల్ని బాధిస్తుంది. సర్పం అనేది కాలం అన్నాను కదా, కాలమే మనకు గుణపాఠం నేర్పిస్తూ ఉంటుంది. ఆ గుణపాఠమే ఇవన్నీ కూడా. అయితే ఇదే కాకుండా సర్పశాపంలో కూడా భాగము అనేది ఏమిటి అంటే, మనము ఒక జంట నాగులు అంటే మనం పాములు కలుసుకుంటూ ఉంటాయి సెక్సువల్గా, సంగమం. ఆ కలుసుకునేటప్పుడు ఆ రెండు పాములు వాటిని మనము చంపడం, చాలా మంది, కొంతమంది ఏం చేస్తారంటే భయపడిపోయి చంపేస్తారు. ఎందుకంటే ఇది విషపూరితమైంది కదా, పాము కదా, ఎవరికన్నా కరుస్తాదేమో అని చెప్పేసి చంపేస్తారు. అది అత్యంత భయంకరమైనటువంటి సర్పశాపం. అనగా ఏంటంటే 7 జన్మల వరకు వెంటాడుతూనే ఉంటుంది. 7 జన్మల వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి చేసిన తప్పుకి వాళ్లకు ఎన్ని జన్మలు అవుతే, మనిషిగానే పుట్టాడని కాదు, ఏ జన్మలో పుట్టిన, అంటే ఏ జన్మగా జన్మించినా కూడా ఆ సర్పశాపం అనేది వెంటాడుతూనే ఉంటుంది. తల్లిదండ్రిని ఎలా మనం బాధించామో ఇలా సర్పం ఎలా మనం చంపితే మనం సర్పం 7 జన్మల వరకు వెంటాడుతుందో, తల్లిదండ్రులు కూడా బాధిస్తే అంతే 7 జన్మల వరకు వెంటాడుతుంటుంది. అనగా ఏంటంటే ఆ నెగటివ్ అనేది మనల్ని ప్రతి జన్మలోనూ వెంటాడుతూనే ఉంటుంది. మైనీడలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే దీనివల్ల జరిగే నష్టాలు ఏమిటి, లాభాలు ఏమిటి అనంటే, లాభాలు ఏముండవు, అన్ని నష్టాలే. ఎందుకు నష్టాలంటే, ఒక మాటలో చెప్పాలంటే మన పుట్టుకే లోపంతో పుట్టడం, అంటే మళ్ళీ జన్మలో అంటే మరి ఈ జన్మలో మనము తల్లిదండ్రులు కానీ లేదా సర్పాలను చంపాం కదా, దాని ప్రతిఫలం వెంటనే ఉంటుందా అంటే వెంటనే ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మరో జన్మలో మాత్రం ప్రారంభం అవుతుంది. అయితే ఈ జన్మలో ప్రస్తుతం ఏమిటి మనం ఇప్పుడు చేసాము అంటే వెంటనే జరిగే అవకాశం కూడా ఉన్నాయి. దాని ప్రభావం ఏంటంటే మనకు ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు జరగడం. ఆరోగ్యపరమైన నష్టాలు అంటే చర్మ వ్యాధులు అధికంగా, ఇవే కాకుండా నరాల బలహీనతలు, లేదంటే హార్ట్ స్ట్రోకులు అని చెప్పి, బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి ఇటువంటి అనారోగ్య సమస్యలు అధికంగా రావడం. తర్వాత ఆర్థిక పరంగా మనము ఎంత కష్టపడినా కూడా మనం చేసిన దానికి ప్రతిఫలం రాకపోగా చేసిన దాంట్లోనే మనము నష్టపోవడం. అవే కాకుండా
చేసిన దానికి, మనం కష్టపడిన దానికి ప్రతిఫలంగా ఇంకా మనం చేయరాని పని, తప్పులు అని మన పైన నిందలు వేసి మనల్ని జైలుకు పంపించేటువంటి, శిక్షలు అనుభవించేటువంటి సమస్యలు ఎదురు కావడం. అంటే మనం చేయరాని తప్పుకి కూడా శిక్ష అనుభవించడం, అంటే ఉన్న ఫలాన వచ్చి పడుతుంటాయి ఇంకా ఇవన్నీ అనేకమైనటువంటి నష్టాలు. ఈ విధంగా రెండోది, మనకి ఇంట్లో భార్య కూడా జీవిత భాగస్వామి అయినటువంటి భార్య కూడా మన పైన ఆపోజిట్ ఎదురు తిరగడం, సఖ్యత ఉండకపోవడం, సఖ్యత సంగమంలో సఖ్యత లేకపోవడం. ఆమె వచ్చేసి మనకు జీవిత భాగస్వామి మనకు అన్ని తానే ఉండాల్సింది పోనిచ్చి మనకు ఆమె రివర్స్ లో ఆపోజిట్ లో తయారవుతుంది. చెప్పిన మాట వినకపోవడం, మనల్ని నిందించడం, లెక్క లేకుండా తీసివేయడం, మాట్లాడడం, అనేక రకాలైనటువంటి ఇంకా కుటుంబంలో సమస్యలు ఎదురు కావడం, పిల్లలకి తరచు బాగా ఉండకపోవడం, లేదా మనకు పుట్టబోయే పిల్లలు అవయవ లోపాలతో పుట్టడం. అవయవ లోపాలంటే కన్ను లేకనో, కాలు లేకనో, లేదంటే పుట్టారనుకున్నాం వాళ్ళకు బ్రెయిన్ మెచ్యూరిటీ లేకపోవడం, అంటే మెదడు అనేది డెవలప్మెంట్ లేకపోవడం, మొత్తం మీద ఏదో ఒక లోపాలతో సంతానం జన్మించడం. లేదు తరచు గర్భవతి కావడం, మళ్ళీ అబార్షన్ కావడం, గర్భస్రావం, నెల 2 నెలలు 3 నెలల్లోనే గర్భస్రావం జరిగిపోవడం, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోవడం. ఈ సర్పశాప ప్రభావం, పితృశాపం, మాతృశాపం, సర్పశాప ప్రభావం వల్ల పుట్టిన పిల్లలు చనిపోవడం, ఇలాంటివి అనేకమైనటువంటి నష్టాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. వీటి అన్నిటిని కూడా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి. తర్వాత మనకు కూడా మతి స్థిమితం కోల్పోవడం, ఎంతటి తెలివైన వాడైనా సరే మర్చిపోవడం, మనము మన కష్టాన్ని నష్టాన్ని మనమే కొనుక్కొచ్చుకోవడం, దారిని పోయే దరిద్రాన్ని మనమే వెంట తెచ్చుకోవడం అనే రకరకాలుగా, ఒక విధంగా కాదు అనేక విధాలుగా, శారీరకంగా, మానసికంగా, మన వంశ పరంగాను అనేక విధాల నష్టాన్ని మనమంతటా మనమే కలగ చేసుకోవడం. ఇవన్నీ చేసే లోపాలను బట్టి ఈ సర్పశాపం వల్లనే చాలా దారుణంగా కుటుంబం అభివృద్ధి చెందకపోవడం, అనేక విధాల కూడా నష్టం కలుగుతుంటుంది. దానికి సంబంధించి మనము ఇంత పెద్ద సమస్యకి పెద్దగా మనం పరిష్కారం చేసుకోవాలి. చిన్న చిన్న పరిష్కారాలతో కాదు. దానికి ఏంటంటే హోమం జరిపించడం. ఏమిటి? హోమాలు జరిపించడం. సర్పశాపానికి సంబంధించినటువంటి హోమాలు జరిపించుకున్నట్టయితే కొంతవరకు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ చేసిన పూజాఫలం వల్ల మన ఒక ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం, మనం చేసే పనులన్నీ చక్కగా కలిసి రావడం, మనకు పుట్టబోయేటువంటి సంతానం కూడా మంచి ఆరోగ్యవంతులుగాను, ఆయుష్వంతులుగాను, మంచి మెచ్యూరిటీ కలిగినటువంటి అభివృద్ధి సంతానం కలగడము, మన వంశానికి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొచ్చేటువంటి మంచి సంతాన వృద్ధి కలగడము, మనం ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందడము, భార్యాభర్తల మధ్య మంచి సంబంధము, మంచి సఖ్యత, మంచి యొక్క అనుబంధము, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు మెండుగా కలిసి ఒక ఆనందమైనటువంటి సంసార జీవితం అనేది కలుగుతుంది, సాగుతుంది. చక్కగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతారు ఇలా చేయడం వల్ల. మనం ఇలా చేయకుండా మనం రోజు నిత్యం గుడికి తిరగడం అది కొంతవరకు ఉపశమనం. పూర్తిగా మనకు అన్ని విధాలకు కలిసి రావాలంటే హోమం జరిపించుకుంటే మంచిది. మన జీవితానికి సంబంధించి సరిపడా యోగం కలగాలంటే సర్పహోమం చేయడమే శ్రేయస్కరం. అన్ని విధాలా చక్కగా కలిసి వస్తుంది.